ప్రజలను కల్లబొల్లి మాటలతో ఉచిత హామీలతో చంద్రబాబు మోసం చేస్తున్నారంటున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చాంద్ పాషా. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. ముఖ్యమంత్రి మైనారిటీల పట్ల చూపుతున్న ప్రేమ, అభిమానం, అభివృద్ధి చూసి తాను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాను తప్ప ఎటువంటి పదవి ఆశించలేదని అన్నారు. ఎలక్షన్లో మైనారిటీలు చంద్రబాబు కూటమికి గట్టి బుద్ధి చెప్తారన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ రాజ్ కుమార్ అందిస్తారు. వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవడం పట్ల ఎట్లా ఉంది సార్? 8 సంవత్సరాలు ఒక పార్టీలో ఒక కృతనిశ్చయంతో వర్క్ చేశారు. సో ఇప్పుడు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? నిజంగా నాకు సొంతలో వచ్చిన సంతోషం ఈరోజు నా కుటుంబ సభ్యులతో కలిసిన తర్వాత వచ్చింది. ఎందుకంటే నాకు 2014 సంవత్సరంలో మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీలో ఉంటే నాకు పిలిచి శాసనసభ్యునిగా నువ్వు నిలబడని చెప్పి నాకు అవకాశం కల్పించారు. ఏదైతే ఆయన ఇచ్చిన అవకాశాన్ని కదిరి నియోజకవర్గం ఉన్న ప్రజలందరూ కూడా నాకు ఓట్లేసి ఆ రోజు గెలిపించి ఈరోజు ఇక్కడ ఉండే కుటుంబ సభ్యులందరూ కూడా నా కుటుంబ సభ్యులుగా ఉండి నాకు గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారు నాకు మాయ మాటలు చెప్పి మోసపూరిత హామీలు, వాగ్దానాలు ఇచ్చి మీరు రాయలసీమలో ఎవరు మా తెలుగుదేశం పార్టీలో మైనార్టీ లేరు, మీరు తెలుగుదేశం పార్టీలో గతంలో నాతో పాటు దాదాపు 10-12 ఏళ్ళు పనిచేశారు, అప్పుడు మీకు టికెట్ ఇవ్వలేకపోయాను, మీరు తెలుగుదేశం పార్టీలోకి వస్తే మీకు మంత్రి పదవి ఇస్తాను, అదేవిధంగా రాబో రోజుల్లో ఎమ్మెల్యేగా కూడా మీరే ఉంటారు, ఇన్ఛార్జిగా కూడా మీరే ఉంటారని చెప్పి ఆ రోజు మాట చెప్పి ప్రధాన నా ఉద్దేశం ఆ రోజు పార్టీలో చేరడానికి కదిరి నియోజకవర్గ అభివృద్ధి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నాకు ఇచ్చిన మాట, మొదటి మాట మంత్రి పదవి ఇస్తానని చెప్పి టీవీల్లో పేర్లు వచ్చి ఆ పేర్లు అట్లే వెళ్ళిపోయిన సందర్భాలు చూసాం. మరి దాని తర్వాత ఇంకోసారి మంత్రి పదవి ఇస్తామని కూడా చెప్పారు. అప్పుడు కూడా ఏం మంత్రి పదవి ఇవ్వకుండా ఏదో ప్రభుత్వ విప్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ విప్ అనేది 6 నెలల కాలంలో ఒక మైనార్టీ మంత్రిగా ఫరూక్ కూడా 6 నెలల కాలం మాత్రం మైనార్టీలకు అవకాశం కలిగించారు. అంటే 6 నెలల్లో ముస్లిం మైనార్టీల అభివృద్ధి ఏ విధంగా చేయగలం, మేము ఏ విధంగా చూపించగలం? మీరేమో ఫరూక్ గారికి మంత్రి పదవి ఇచ్చారు, 6 నెలలు ఏ విధంగా మనం అభివృద్ధి అనేది చేయగలము? 4.5 సంవత్సరాల పాటు మీ దగ్గరే మంత్రి పదవి పట్టుకున్నారు మీరు. కానీ ఈరోజు ప్రజలందరూ కూడా గమనించారు. 2019లో మరొకసారి నాకు టికెట్ ఇస్తామని చెప్పి మీరు మోసం చేశారు. దాని తర్వాత కూడా మీ మీద నమ్మకంతో నేను ప్రయాణం చేశాను. కష్టాలు, ఇబ్బందులు ఎదురైన, అవమానాలు ఎదురైనా కూడా పనిచేశాను. అంటే చంద్రబాబు నాయుడు గారు నమ్మిపోయిన దానికి నీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది ఈ అవమానం కదిరికి వచ్చి చంద్రబాబు నాయుడు అని చెప్పి. అంటే రాష్ట్రంలోనే తెలిసిపోయింది చంద్రబాబు నాయుడు మైనార్టీలకు ఏ విధంగా అవమానిస్తాడు, ఏ విధంగా అవసరం తీరిపోయిన తర్వాత వారిని ఇబ్బంది పెడతాడు, మోసం చేస్తాడని చెప్పి రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గమనించి నాకు ఫోన్ చేస్తుంటే కదిరిలో ఉండే ముస్లిం మైనార్టీ సోదరులు అందరూ కూడా చాలా బాధపడ్డారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ముస్లిం మైనార్టీ సోదరులకు అవసరం. ఆయనకు ముస్లింలో అజెండా ఏంటో తెలుసు, ముస్లిం అభివృద్ధి ఏంటో తెలుసు. కాబట్టి ఆయన నాయకత్వం నేను ఎలాంటి షరత్తు లేకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న గౌరవాన్ని నేను ఆశించి ఆయన పెట్టిన నమ్మకాన్ని, గతంలో ఏ విధంగా నమ్మకం పెట్టారో ఆ నమ్మకాన్ని పెట్టి నాకు ఆయన గౌరవం ఇస్తారని చెప్పి ఆశించి ఆయన వెంట నడుస్తాను. ఆయన ఏమి ఇచ్చినా ఈకపోయినా ఆయన వెంట నడుస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి ఏదైతే ప్రయారిటీ ఉంటుందో ఆ ప్రయారిటీ కోసం పనిచేస్తాను తప్ప పదవుల కోసం పనిచేయను. సో కమిట్మెంట్గా ముస్లింల అభివృద్ధి కోసం కృషి చేస్తానని చాంద్ పాషా గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతితో రాజ్ కుమార్ ఫర్ సాక్షి టీవీ.